ధర్మరాజు ప్రతిష్ఠించిన ఈ మల్లేశుని వైభవ ప్రాభవాలు వర్ణనాతీతం. ఈ వైభవానికి తగినట్టుగా పాద శివాలయంలో ఎన్నో ఉపాలయాలున్నాయి. ఈ ఉపాలయాల సమాహారాన్ని దర్శించటం వల్ల భక్తులకు సర్వ దేవతల్ని ఒకే లోగిలిలో సేవించుకున్న అనుభూతి కలుగుతుంది. విజయవాడ శ్రీ భ్రమరాంబ మల్లేశ్వరుల ఆలయ సందర్శనం సకల దేవతా దర్శన పుణ్యఫలం. ఎన్నో ఉపాలయాలు ఒకే నెలవులో ఉన్న అత్యంత అరుదైన ఆలయాల్లో ఇది కూడా ఒకటే. సర్వార్థ సిద్ధిప్రద గణేశుడు మందిరంలో ఏకశిలామూర్తిగా గోచరమవుతాడు. భారీ రాతి గణపతిగా రజత మకర తోరణ యుక్తంగా నెలకొని ఉంటాడు. స్వామి పాదపీఠ సమక్షంలో మహాగణపతి ఉత్సవమూర్తితో పాటు సిద్ధి బుద్ధి సమేత గణేశ మూర్తులు కూడా కొలువుతీరి ఉంటాయి. ఆరు ముఖాలతో అలరారే ఆర్ముగం షణ్ముఖుడు మకర తోరణ సహితంగా ఎంతో అరుదైన మూర్తిగా స్వామి వరదాభయ హస్తాలతో తేజరిల్లుతాడు. కుజ అంగారక దోషాల్ని ఈ స్వామిని పూజించడం ద్వారా తొలగించుకోవచ్చు. ఇదే లోగిలిలో నాగదేవతా సన్నిధి ఉంటుంది. పంచఫణి ఆకృతిలో సుబ్రహ్మణ్య స్వామి కొలువుతీరి ఉంటాడు. ఇరువైపులా వల్లి దేవసేనలు సర్పాకృతిలో దర్శనమిస్తారు. గౌతమ మహర్షిచే ప్రతిష్ఠితమైన శారదా చంద్రమౌళీశ్వర స్వామి భక్తాభీష్ట వరదుడిగా పూజలందుకుంటాడు. చంద్రమౌళికి ఎడమన అమ్మవారు, కుడివైపున గణపతి కొలువుతీరి ఉంటారు. స్వామికి అభిముఖంగా నందీశ్వరుడు విరాజిల్లి ఉంటాడు. హరిహరపుత్రుని సన్నిధానం అయ్యప్ప స్వామి దేవస్థానం. జ్యోతి స్వరూపునిగా మణికంఠుడు మహావైభవోపేతంగా గర్భాలయంలో దర్శనమిస్తాడు. అయ్యప్ప దీక్షను స్వీకరించిన భక్తులు ఈ స్వామిని వైభవోపేతంగా పూజించుకుంటారు. హరివరాసనం స్వామి విశ్వమోహనం హరిదధీశ్వరం ఆరాధ్య పాదుకం హరివిమర్దనం స్వామి నిత్యనర్తనం. పాద శివాలయంలో అశ్వత్థ వృక్షం క్రింద భారీ ఆకృతిలో నాగదేవత కొలువుతీరి ఉంటుంది. జంట నాగుల శిల్పాలు ఇక్కడ నెలకొని ఉంటాయి. రుద్రాంశ సంభూతుడు ఆంజనేయుడు కూడా ఇక్కడే కొలువుతీరి ఉంటాడు. సంతానార్థులైన భక్తులకు ఈ సన్నిధి దివ్య పెన్నిధి. రామేశ్వరం నుంచి రప్పించిన రామలింగేశ్వర స్వామి లింగాకృతిలో పాద శివాలయంలో దర్శనమిస్తాడు. ఇదే లోగిలిలో కాశీ విశ్వేశ్వర స్వామిని భక్తులు దర్శించుకుంటారు. వారణాసి నుండి తెచ్చి ప్రతిష్ఠించిన వైశిష్ట్యమైన శివలింగంగా దీనిని పూజించుకుంటారు. శివలింగానికి ఎదురుగా ఉన్న నందీశ్వరుణ్ణి తిరుగుడు నందిగా వ్యవహరిస్తారు. పాద శివాలయానికి వాయవ్యంలో శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంటుంది. ఈ స్వామి వారి పాదాల సమక్షంలో ఉండే సాలగ్రామాలకు మండల పర్యంతం అంటే మార్గశిర మాసారంభం నుంచి మకర సంక్రాంతి వరకు నిత్యం అభిషేకాదుల్ని నిర్వహించి
భక్తులకు సాలగ్రామ తీర్థాన్ని వితరణ చేస్తారు. జయ జయ దేవ హరే జయ జయ దేవ హరే జయ ఈ ఆలయ సమీపంలో దత్తావధూత అయిన షిరిడి సాయినాథుని మందిరం నెలకొని ఉంటుంది. సాయి మందిరం పక్కనే కేతేశ్వర మహారాజ్ మందిరం ఉంటుంది. ఇక్కడ ప్రతి పౌర్ణమి తిథి నాడు గాయత్రి హోమాన్ని నిర్వహిస్తారు. మహారాష్ట్ర మార్వాడీలు, గుజరాతీ జైనులు ఈ కీతేశ్వర మహారాజ్ను భక్తి శ్రద్ధలతో సేవించుకుంటారు. ఆ పక్కనే నాగదోష, కుజపీడ, అంగారక బాధల్ని హరింపచేసే నాగేంద్ర స్వామి సన్నిధి ఉంటుంది. పాద శివాలయంలో ఉత్తరాభిముఖంగా శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి దివ్య సన్నిధి నెలకొని ఉంటుంది. మరోవైపు అతిపెద్ద నందీశ్వరునితో ఉన్న మృత్యుంజయేశ్వర స్వామి సన్నిధిని భక్తులు దర్శించుకుంటారు. విఘ్నేశ్వరుని ఆలయం పక్కనే ఉన్న శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వారిని భక్తులు సేవించుకుని తరిస్తారు. నిత్యం ఇక్కడ భక్తులు సత్యనారాయణ స్వామి వ్రతాల్ని నిర్వహించుకుంటారు. ప్రధాన ఆలయ ప్రవేశ మార్గానికి ఉత్తర ఈశాన్యంలో శ్రీ సీతారామలక్ష్మణ భరత శత్రుఘ్న ఆంజనేయ మూర్తులతో శ్రీరామ పట్టాభిషేక మందిరం ఉంటుంది. భద్రాచల దివ్యక్షేత్రంలో ఏ విధంగా మూల విరాట్ని అలంకరిస్తారు, అదే రీతిలో ఇక్కడ శ్రీ సీతారామ లక్ష్మణుల్ని అలంకరిస్తారు. శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామివార్ల ఆలయానికి అభిముఖంగా ఉగ్ర భద్రకాళి సమేత వీరభద్రస్వామి, శ్రీ వీరాంజనేయ స్వామివార్ల సన్నిధులు ఉంటాయి. ఈ క్షేత్రానికి, ఇక్కడ ఆలయాలకు రక్షక పాలకులు, క్షేత్ర పాలకులుగా ఈ ఇరువురు మూర్తులు వ్యవహరిస్తారు. ప్రతి సంవత్సరం మాఘ శుద్ధ ఏకాదశి నుండి పౌర్ణమి వరకు పాంచాన్హిక దీక్షతో శివ కళ్యాణం, రథోత్సవాన్ని నిర్వహిస్తారు. చైత్ర శుద్ధ పాడ్యమి నాడు శ్రీ స్వామివారికి, అమ్మవారికి స్నపనాభిషేకాన్ని నిర్వహిస్తారు. మహాశివరాత్రి, శ్రీదేవి శరన్నవరాత్రుల సందర్భంలో ఈ ఆలయం అత్యంత కోలాహలంగా ఆధ్యాత్మిక దివ్య ప్రభంజనంలా భాసిల్లుతుంది. భక్తుల యొక్క కోరికలు తీర్చుతో స్వామివారు అనేక ఐశ్వర్యములు కలగజేస్తూ భక్తులకి అనేక శుభ పరిణామాలు చేస్తూ ఆ స్వామివారి అనుగ్రహం పొందుతున్నారు. ఈ దేవస్థానం ఎంత పవిత్రమైనదంటే అభిషేకాలు చేసుకుని, కుంకుమ పూజ చేసుకుని ఏదైనా కోరిక కోరుకుంటే తీర్థదనేది పెద్ద నమ్మకం ఉందండి భక్తుల్లోని. శనివారం ముఖ్యంగా దానాలు, శాంతిలు, హోమాలు, అలాగే తైలాభిషేకాలు అనేవి జరుగుతాయి. అయ్యప్ప స్వామి మాలధారణ జరుగుతుంది. ఇది ధర్మరాజు ప్రతిష్ఠించిన ఆలయంగా చాలా ప్రాచీనమైనది. దీనికి భక్తులకు చాలా అపారమైన నమ్మకంతో ఇక్కడ పూజలు ఏదైనా చేస్తే మనసులో ఉన్న కోరికలు తీరుతాయని చెప్పి, అదేవిధంగా తీరినవి కూడా చాలా సందర్భాల్లో కూడా ఆ భక్తులు మాకు చెప్పడం జరిగింది. ఈశ్వరుడు అంటే ఐశ్వర్య ప్రదాత. లౌకికంగా పనికి వచ్చే ఐశ్వర్యాలతో పాటు మోక్షానికి దోహదపడే ఆధ్యాత్మిక ఐశ్వర్యాన్ని కూడా ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు. అలాంటి ఈశ్వరుణ్ణి మల్లేశ్వరునిగా, సర్వమంగళని భ్రమరాంబికగా విజయవాడ పాద శివాలయంలో వీక్షించి తరిద్దాం. అలాగే సర్వదేవత శోభిత ఆలయ సమాహారాన్ని తిలకించి పులకించాం. మరో తీర్థయాత్రలో మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.